ఆఫీసుకు బాబుని తీసుకొచ్చావేమిటి? మా హస్బెండ్ అర్జెంటుగా ఊరెళ్ళారు సార్, అందుకే వేరే చాయిస్ లేక ఇలా తీసుకొచ్చాను. వీడిలో ఇంత రాజసం ఉట్టిపడుతోంది ఏమిటి? ఏమిట్రా, ఈ కంపెనీ అంతా నాదే అన్నట్టు అంత వీర లుక్ ఇస్తున్నావు? ఏమిట్రా ఊ అంటున్నావు? అంటే ఈ కంపెనీ అంతా నీదే అన్నమాట. ఏమ్మా, నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఏది? ఇదిగోండి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయమ్మా. నేను వీటిని మేడం గారి టేబుల్ మీద పెడతాను. సార్ 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 నేనే మేడం గారిని స్వయంగా కలుస్తాను సార్. నువ్వు భలేదానివే. మేడం గారు లోపల బిజీగా ఉన్నారు. అయినా ఆవిడ ఎవరిని పడితే వాళ్ళని కలవరని ముందే చెప్పానుగా. ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి సార్. కుదరదమ్మా. ఏమిట్రా కుదరదంటే నీకు కోపం వచ్చిందా? నన్ను కొడుతున్నావు? నీ ఆర్డర్ ఏదో నేను విననట్టు వేలడంత లేవు, నాకు వేలు చూపిస్తున్నావా బడవా? నువ్వు పద, వస్తున్నాను. జయ గారు. సూర్య గారు, మీరేంటిక్కడ? నేను జాబ్ చేసేది ఇక్కడే, మీరేంటిక్కడ? ఏం లేదు సూర్య, ఈవిడ మన కంపెనీలో కొత్తగా జాయిన్ అవ్వబోతున్నారు. ఈవిడ డీటెయిల్స్ సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే జాబ్ ఇవ్వమన్నారు మేడం. ఈవిడేమో మేడం గారిని స్వయంగా కలిసి సర్టిఫికెట్స్ ఇస్తానంటున్నారు. నేనేమో కుదరదని చెప్తున్నాను. అవును, మేడం గారి గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా, కొంచెం నువ్వైనా చెప్పు. అవునండి జయ గారు, ఆయన చెప్పేది కరెక్టే. ఎవరైనా ఆవిడ గారు పెట్టిన రూల్స్ దాటారనుకో, రోలింగ్ స్క్రోలింగే. ఏమైనా మా ఇంటి పక్కకు వచ్చారు, ఇప్పుడు నేను పనిచేసే కంపెనీకి వచ్చారు. నేను మాత్రం హ్యాపీ. లోపల మేడం గారి మూడు ఎలా ఉందో ఏమిటో. ఇంతకుముందు ఈ జాబ్ విషయాలు ఏవి ఆవిడ దగ్గరికి వెళ్ళేవి కాదు. అంతా కృష్ణమూర్తి చూసుకునేవాడు. ఈ బావమరుదులు ఆవిడ గారికి తెలియకుండా ఈ కంపెనీలో చేరినప్పటి నుంచి ఫైళ్ళన్నీ తన దగ్గరే పెట్టుకుని ఏది తనకి తెలియకుండా జరగనివ్వట్లేదు. ఏంటి సార్ గొడుక్కుంటున్నారు? ఏం లేదు సూర్య, మేడం గారి దగ్గర పనిచేయడం అంటే దేవుడు గుర్తొస్తాడు కదా, అందుకే ఆయన్ని స్మరించుకుంటున్నాను అంతే. ధీమ్ ధిరణ ధిరణ
ఒరే పిల్ల మహారాజా, ఏడు పాపరా, మా మేడం గారు విన్నారంటే నాతో ఫుట్బాల్ ఆడుకుంటారా? ఏం లేదండి మాధవరావు గారు, వాడికి నేను కనిపించగానే నా దగ్గరికి వస్తానని కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు. హేరా, వచ్చేస్తావా? అయ్యో, మీరు డ్యూటీలో ఉన్నారు, మీరు వెళ్ళండి, నేను పిల్లాన్ని చూసుకుంటాను. ఏం పర్లేదండి, ఇటువంటి రా 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 రా. సూర్య, ఎలాగైనా ఆ పిల్లవాడు ఏడు పాపనైనా మేడం వింటే సీరియస్ అయిపోతారు. అంకుల్ భయపడిపోతున్నారు, ఆడోకు. సార్, మిమ్మల్ని మేడంగా రమ్మంటున్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. పొద్దున్నే లేచి నా పెళ్ళామోహన్ చూసినప్పుడే అనుకున్నా ఇవాళ నాకేదో మూడిందని. పిల్లాన్ని తీసుకొచ్చి ఎంత పని చేసావమ్మా? ఇవి పట్టుకో. దేవుడా దేవుడా. ఏడోకమ్మా, అంకుల్ చూడు ఎలా భయపడుతూ లోపలికి వెళ్తున్నాడు. ఊరుకో. మేడం, ఏంటి మాధవరావు గారు, ఎవరు చిన్నబాబు ఏడుపు వినిపిస్తుంది? ఎవరు? అదే మేడం, జయ అని ఒక అమ్మాయి జాబులో జాయిన్ అవ్వడానికి వచ్చింది కదా, వాళ్ళ బాబు మేడం. ఆఫీస్కి వస్తూ పిల్లల్ని తీసుకురావడం ఏంటి? ఆవిడ హస్బెండ్ అర్జెంటు పని మీద ఊరెళ్లాల్సి వచ్చిందట, చూసేవాళ్ళు ఎవరూ లేక. ఆ, సరే, మనకి సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొచ్చిందా? తీసుకొచ్చింది మేడం, కానీ ఏంటి? ఆవిడ ఒకసారి మిమ్మల్ని పర్సనల్గా కలవాలనుకుంటోంది మేడం. నన్ను కలవాలనుకుంటుందా? మేడం గారు కలవరు అని చెప్పాను మేడం. అలా చెప్పడానికి మీరెవరు? అలా చెప్పడానికి మీరెవరు? అలా చెప్పమని నేను మీతో చెప్పానా? సారీ మేడం, నేను ఇప్పుడే వెళ్ళి ఆవిడ లోపలికి పంపిస్తాను. నేను ఇప్పుడు లోపలికి పంపించమని చెప్పానా? చెప్పండి, చెప్పానా? ఆ, చెప్పలేదు మేడం. మరెందుకు పంపిస్తానని చెప్పారు? ఈరోజు ఈవిడ మూడు బాగాలేనట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది. సారీ మేడం, వస్తాను మేడం. సరే, ఇప్పుడు లోపలికి పంపించండి. అలాగే మేడం, అలాగే. నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అయిపోయావరా. నువ్వు నన్ను వదలటం లేదు, నేను నిన్ను వదలటం లేదు. వీడసలు మాతో కన్నా మీతోనే ఎక్కువ ఉంటున్నాడండి, మాకన్నా మీతోనే ఎక్కువ ఆడుకుంటున్నాడు. వీడికి నాకు ఏ జన్మలో ఏ బంధం ఉందో కదరా. ఉంది కదా. ఇదిగో అమ్మాయి, మేడం గారు నిన్ను రమ్మంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. సూర్య గారు, బాబుని ఇలా ఇవ్వండి. ఇదిగో అమ్మాయి, మీ ఫ్యామిలీ ఫోటో పడిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే.
సూర్య గారు, ఈరోజు నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. కొంచెం బాబుని చూస్తూ ఉండండి. ఎందుకంటే వీడిని మేడం దగ్గరికి తీసుకెళ్ళగానే మళ్ళీ ఏడుస్తాడేమో. ఏం పర్లేదండి, మీరెళ్ళి మేడం గారితో మాట్లాడండి. వీడితో నేను ఆడుకుంటాను. రారా, అమ్మయ్యా. మనం ఆడుకుందారా? థ్యాంక్స్ సూర్య గారు. అరే ఏంట్రా చూపు? ఆ? ఏంటి అందరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చెక్ చేస్తున్నావా? ఇంతకీ నువ్వేమన్నా కంపెనీ బాస్వా నాయనా? బాస్ లాగా ఏమిటా లుక్కు? హలో మాస్టర్, ఇదా తమరు కాదు ఈ కంపెనీకి ఓనరు, అలేఖ్య మేడం గారు. అర్థమైందా? ఊరిని చూసావా సూర్య? నేను ఆ మాట అనగానే ఎంత వెటకారంగా నవ్వుతున్నాడో బడవా. మే కమిన్ మేడం? ఎస్, కమిన్. అయ్యో, ఏంటిది? నాకు ఈ ఫార్మాలిటీస్ అన్నీ నచ్చవు. మీ కంపెనీలో జాబ్ దొరకడం ఒక అదృష్టం అయితే మీతో ఇలా పర్సనల్గా మాట్లాడడం అంతకంటే అదృష్టం మేడం. మేడం, నా డీటెయిల్స్ చూడండి. అలా కూర్చోండి. అయ్యో, మీ ముందు నేను కూర్చోడమా? పర్వాలేదు మేడం. అవును, ఇంతకుముందు బాబు ఏడు వినిపించింది. అది మీ బాబుదేనా? అవును మేడం, మా బాబుదే. ఇదిగోండి మేడం మా ఫ్యామిలీ ఫోటో. చూడండి మేడం. అయ్యో, అయ్యో, మీకేం కాలేదు కదా? తొడవమంటారా? నో నో నో, ఇట్స్ ఓకే. వద్దు, వదిలే. ఓకే, ఆ డీటెయిల్స్ ఏవి నేను చూడక్కర్లేదు. అవన్నీ మాధవరావు గారికి ఇచ్చి మీరు రేపు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. టెంపరీ జాబ్ కదా అని వర్క్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంట్రెస్ట్గా చేయాలి. అర్థమైందా? అలాగే మేడం. బాబు ఫోటోని నువ్వు ఎలాగైనా సరే అలేఖ్య మేడం చూసేలా చేయి. నువ్వు చెప్పేదే కరెక్ట్. వీణ్ణి ఆవిడికి దగ్గరయ్యేలా చేసి బాబు సెంటిమెంట్తో ఆవిడ్ని పూర్తిగా వాడుకుందాం. మేడం, చిన్న రిక్వెస్ట్ మేడం. జాబ్లో జాయిన్ అయిన రోజే కొన్ని నిమిషాల పరిచయంతోనే ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి మేడం. మాకు లేక లేక బాబు పుట్టాడు మేడం. రేపు ఉగాది రోజున మా వాడికి అన్నప్రాసన పెట్టుకున్నాం. మీరొచ్చి మీ చేతుల మీదుగా మా వాడికి అన్నప్రాసన చేస్తే మా జీవితం ధన్యమవుతుంది మేడం. అతి చనువు తీసుకుని తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి మేడం. ఓకే, చూద్దాంలే.
మా బాబాయ్ ఎవరి పిల్లాడితోనూ ఆడుకుంటున్నాడే. బంగారం లాంటి తన కొడుకుతో ఆడుకునే అవకాశం మా బావకు లేకుండా పోయింది. నా మేనల్ని చూసి ఎన్నాళ్ళయిందో. అప్పుడెప్పుడో ఉయ్యాల ఫంక్షన్లో చూశాను. మళ్ళీ నా మేనల్లు నాకెప్పుడు దొరుకుతాడు, నేనెప్పుడు చూస్తాను? ఇంతకీ ఈ బాబు ఎవరు? ప్లీజ్ మేడం, అలా అనకండి మేడం. మీ అమూల్యమైన సమయాన్ని ఒక్క అరగంట మా బాబు కోసం కేటాయించండి మేడం. సరే, నేను ట్రై చేస్తానులే, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సూర్య గారు, నా జాబ్ కన్ఫర్మ్ అయిందండి. ఓ కంగ్రాచులేషన్స్ అండి. మా బాబాయ్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా? అదేం లేదండి. ఇవ్వండి. ఓకే అండి, ఇంటి దగ్గర కలుద్దాము. తప్పకుండా. థ్యాంక్ యూ. బావా, ఎవరా బాబు? జయ గారని మా ఇంటి పక్కనే ఉంటారు బావా. ఇప్పుడు ఇక్కడే జాబ్లో జాయిన్ అయ్యారు వాళ్ళ బాబు. ఓ అలాగా. బావా, నా సెక్షన్లో మిషన్ ఏదో లీక్ అవుతుందట, వెల్డింగ్ చేయాలి. కొంచెం వస్తావా? పద బాబా, వెళ్దాం. ఒరే బుల్లి శ్రీకర్, ఎంత ముద్దస్తున్నావురా! మీ డాడీ లాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాలాగే ఎంత క్యూట్ గా ఉన్నావురా! మీ డాడీని తొందరగా రమ్మని చెప్పరా? నా మెడలో తాళి కట్టమని చెప్పరా? నా బంగారం కదూ. చూడండి, ఆమె ఎవరో తెలుసా? ద గ్రేట్ మాఫియా లీడర్ అయిన ఠాగూర్ గారి కూతురు అరుంధతి. ఓకే సార్. ఆవిడ్ని మనం కంటికి రెప్పలా చూసుకోవాలి. దట్స్ బాస్ ఆర్డర్. ఓకే ఓకే సార్. ఠాగూర్ గారు ఇప్పుడు సింగపూర్ జైల్లో ఉన్నారు. ఆయనకి ఏ క్షణమైనా బెయిల్ రావచ్చు. బెయిల్ వచ్చిన వెంటనే ఠాగూర్ గారు సరాసరి తన కూతుర్ని చూడడానికి ఇక్కడికే వస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డూ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. ఓకే.